సామెతలు 12. శిక్షను ప్రేమించువాడు జ్ఞానంను ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషుని యెహోవా కటాక్షము చూపును. దురాలోచన కలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తమ పెనిమిటికి కిరీటము. సిగ్గుదచ్చునని వాని ఎముకలకు పుల్లు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొందు వారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోదురు. నీతిమంతులు ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడగో వారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము కలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉండుదు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఎలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. నీతి మార్గము నందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు.